ఒకసారి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మళ్ళీ హైలైట్ చేశారు. అరెస్ట్ చేయరాదని ఉత్తర్వులు ఇస్తూ వారంలో వచ్చేస్తా. హైకోర్టును కోరిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ఇది ప్రభాకర్ మనకో రావు. సామెత ఉంటది. యెస్. పాడిందే పాచరా పాడిందే పాడరా పాచిపల్ల రామదాస అన్నట్టు. రామదాస్. ఈ ఈ కేసు గూడా ఇంతే. అంటే చెప్పిందే జెప్పి, చెప్పిందే జెప్పి యెస్. ఆయన జెప్పడం, ఆయన వస్తాడో రాడో ఎవరో తెలవదు గాని, ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతూనే ఉంటది. ఆయన రేపొస్తా, మాపొస్తా, నాకు క్యాన్సర్ ఉంది, అట్లుందని మేము ఆయన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వము హ్మ్. ఇంకా చర్యలు తీసుకోవట్లేదంటే బీజేపీ అంటే రేవంత్ సర్కారు గతంలో అంటే రేవంత్ సీఎం కాకముందే అవినీతి కేసీఆర్‌ను జైల్‌లో పెడతా, ఆయన హ్మ్. అవినీతిని మొత్తం అది బట్టబయలు చేస్తా, కేసీఆర్ కుటుంబం అంతా జైలుకి పోవాల్సిందే, కల్వకుంట్ల ఫ్యామిలీ జైలుకే పరిమితం ఇవన్నీ అదే జెప్పి అందుకోసం బీజేపీ అంటుంది కదా! ఆ! కాంగ్రెస్ హైకమాండ్‌లోకి రాముందుకు బీఆర్ఎస్‌ని నేను రాంగానే జైల్లోకి జైలు పంపిస్తా. ఈ కార్ రేస్ గాని, ఫోన్ ట్యాపింగ్ ఫోన్ గాని, ట్యాపింగు, ధరణిపూట ఏదైతే కాళేశ్వరం చేశారో కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇవన్నీ చేస్తా అనింది. సడెన్‌గా ఇప్పుడు సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ వాదిస్తుంది. ఇప్పుడు ఇదెక్కడో ఫోన్ ట్యాపింగ్ యెస్. వచ్చినప్పుడు బ్యానర్ వార్తలు ఇవన్నీ చిన్న సింగిల్ అయిపోయినాయి ఇవన్నీ. అవును. అంటే ఒక హడావిడి నడిచింది ఫోన్ ట్యాపింగ్, యెస్. కాళేశ్వరం అని, అదేదో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని, ఈ ఆ! కార్ రేస్ ఈ అని. కార్ రేస్ అని, యాహ్! ఫార్ములా ఈ కార్ రేస్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు బీజేపీ అదే విమర్శలు చేస్తుంది. హ్మ్. కేసీఆర్, రేవంత్, కేటీఆర్ కలిసిపోయారు. యెస్. వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోరు. మీరేం చేయరు వాళ్ళని జైల్‌లో పెట్టేది ఉండదు, ఏముండదని.